అమరావతిలో నిర్మిస్తున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్ ప్రస్తుతం ఎలా ఉన్నాయి? పనులు ఎంతవరకు వచ్చాయి? ఇంకా ఏ పనులు జరుగుతున్నాయో ఈరోజు నేరుగా గ్రౌండ్ నుంచి మనం ఈ వీడియోలో చూసి తెలుసుకోవచ్చు. ముందుగా ఎమ్మెల్యే టవర్స్ ప్రస్తుత గ్రౌండ్ రియాలిటీ చూస్తే కనుక మనకి కనిపిస్తున్న ఈ డ్రోన్ విజువల్స్లో చూస్తుంటే ఎమ్మెల్యే టవర్స్ నిర్మాణం అనేది దాదాపు పూర్తయిన స్థాయిలో స్పష్టంగా కనిపిస్తుంది. టవర్ల బయట భాగాన్ని చూస్తే ఫ్లోర్ నిర్మాణం, ఎక్స్టీరియర్ ఫినిషింగ్, పెయింటింగ్, విండోస్, బాల్కనీలు, గ్లాస్ వర్క్స్ ఇలాంటి ప్రధాన పనులన్నీ కూడా పూర్తయ్యాయి. టవర్ల మధ్యలో ఉన్న ప్రాంతాన్ని చూస్తే ఇంటర్నల్ రోడ్లు, వాకింగ్ పాత్లు, ల్యాండ్స్కేపింగ్, గ్రీన్ ఏరియాలు కూడా ఇప్పటికే డెవలప్ చేయడం జరిగింది. ముఖ్యంగా డ్రోన్ విజువల్స్లో చూస్తే ఒక్కొక్క టవర్ మాత్రమే కాకుండా మొత్తం ఎమ్మెల్యే టవర్స్ కాంప్లెక్స్ ఒక సమగ్ర రెసిడెన్షియల్ ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటున్నట్లు కనిపిస్తుంది. ఇక టవర్ల లోపలి భాగాన్ని గమనిస్తే బాల్కనీలు, డోర్లు, విండోస్ ఇలాంటి ఫినిషింగ్ పనులు కూడా పూర్తయిన స్థాయిలో ఉంది. అధికారికంగా కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మాణం పూర్తయిందని ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. అంటే ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో ప్రధాన నిర్మాణ పనుల కంటే హ్యాండ్ ఓవర్కి సంబంధించిన తదుపరి పనులు అనేవి కీలకంగా ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఎమ్మెల్యే టవర్స్ ఇప్పుడు నిర్మాణంలో ఉన్న సాధారణ ప్రాజెక్టులా కనిపించడం లేదు. పూర్తయిన రెసిడెన్షియల్ టవర్ల సముదాయంగా ఇప్పటికే సిద్ధంగా కనిపిస్తున్నాయి. దాంతోపాటుగానే భవనాల చుట్టూ ఉన్న ల్యాండ్స్కేపింగ్, వాకింగ్ పాత్లు, అంతర్గత మార్గాలు చూస్తుంటే నివాసానికి అవసరమైన ప్రాథమిక అభివృద్ధి కూడా మంచి స్థాయిలో పూర్తయినట్లు ఈ గ్రౌండ్ విజువల్స్ ద్వారా మనకి అర్థమవుతుంది. ఇక ఎమ్మెల్సీ టవర్కి సంబంధించిన పనులు ఎంతవరకు వచ్చాయి అని చూస్తే మనకి కనిపిస్తున్న ఈ విజువల్స్లో చూస్తే ఈ ఎమ్మెల్సీ టవర్స్ నిర్మాణం ఇప్పుడు చివరి దశకు చేరుకున్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. భారీగా నిర్మించిన ఈ రెసిడెన్షియల్ టవర్లు ఇప్పుడు పూర్తి స్థాయి భవనాల రూపంలో కనిపిస్తున్నాయి. టవర్ల బయట భాగాన్ని గమనిస్తే స్ట్రక్చర్ వర్క్ మాత్రమే కాకుండా ఎక్స్టీరియర్ ఫినిషింగ్, విండోస్, బాల్కనీలు, పెయింటింగ్ లాంటి పనులు కూడా పూర్తయిన స్థాయిలో కనిపిస్తున్నాయి. అంటే ప్రస్తుతం ఇక్కడ ప్రధానంగా టవర్ల నిర్మాణం చేసే దశ కాదు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన టవర్లను పూర్తి స్థాయిలో ఉపయోగించడానికి సిద్ధం చేసే దశలో ఈ ప్రాజెక్ట్ ఉంది. ఇక టవర్ల మధ్యలో ఉన్న ప్రాంతాన్ని చూస్తే అంతర్గత రోడ్లు, పెడిస్ట్రియన్ పాత్వేలు, ఓపెన్ స్పేస్లు, ల్యాండ్స్కేపింగ్ లాంటి ఏర్పాట్లు కూడా కనిపిస్తున్నాయి. డ్రోన్ విజువల్స్లో పైనుంచి చూస్తే ఎమ్మెల్సీ టవర్స్ ఒక్కో భవనంగా కాకుండా ఒక పూర్తి రెసిడెన్షియల్ కాంప్లెక్స్గా ప్లాన్ చేసి డెవలప్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా టవర్ల చుట్టూ ఉన్న ఓపెన్ ఏరియాస్ని కూడా డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ ఉండే వారికి అవసరమైన కామన్ ఏరియాస్, యాక్సెస్ రోడ్లు, ల్యాండ్స్కేపింగ్ లాంటి అంశాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పుడు అధికారిక అప్డేట్ విషయానికి వస్తే ఆల్రెడీ 2026 మేలో మంత్రి పి నారాయణ ఎమ్మెల్సీ క్వార్టర్స్కి సంబంధించిన పనులు చివరి దశలో ఉన్నాయని అయితే చెప్పడం జరిగింది. ఆ సమయంలోనే ఎమ్మెల్యే క్వార్టర్స్ని ముందుగా జిఏడికి అప్పగించాలని, తర్వాత ఎమ్మెల్సీ క్వార్టర్స్ని కూడా కొద్ది రోజుల్లోనే పూర్తి చేసి అప్పగించేలా చర్యలు తీసుకుంటామని అయితే తెలపడం జరిగింది. ఆ తర్వాత జూలై 2026లో మంత్రి నారాయణ ఎమ్మెల్యే అలాగే ఎమ్మెల్సీ రెసిడెన్షియల్ టవర్స్ని మరోసారి పరిశీలించడం కూడా జరిగింది. ఆ సమయంలోనే అధికారులు, మంత్రులు పరిశీలించిన తర్వాత లెజిస్లేటర్ రెసిడెన్షియల్ టవర్స్ నిర్మాణం పూర్తయిందని, త్వరలోనే వాటిని జిఏడికి అప్పగించే ప్రక్రియ చేపడతామని అయితే వెల్లడించడం జరిగింది. అంటే ఎమ్మెల్సీ టవర్స్ విషయంలో ప్రస్తుతం మనం గమనించాల్సిన ప్రధాన విషయం ఇదే. భవనాల ప్రధాన నిర్మాణ పనులైతే పూర్తయ్యాయి. ఇప్పుడు హ్యాండ్ ఓవర్, అలోకేషన్కి సంబంధించిన ప్రక్రియ అనేది కీలక దశలో ఉంది. ఇక ఈ ప్రాజెక్టు పరిమాణం కూడా చిన్నది కాదు. ఎమ్మెల్సీ టవర్స్ ప్రాజెక్ట్లో మొత్తం 12 రెసిడెన్షియల్ టవర్స్లో 288 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ టవర్లలోనే ప్రజాప్రతినిధుల కోసం ఆధునిక సదుపాయాలతో నివాసాలని డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ మరొక విషయం గమనించాలి. 2025లో ఏపీసీఆర్డీఏ ప్రభుత్వం ఈ మల్టీ స్టోరేడ్ క్వార్టర్స్లో మిగిలిన పనుల కోసం ప్రత్యేకంగా
524.70 కోట్ల పరిపాలన అనుమతినిచ్చింది. ఇందులో ఆర్కిటెక్చరల్, ఫినిషింగ్‌కి సంబంధించి, ఇంకా ఎలక్ట్రికల్ వర్క్‌లు, ప్లంబింగ్, శానిటరీ ఫిక్చర్స్, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్, లిఫ్ట్‌లు, హెచ్‌విఏసీ, సెక్యూరిటీ సిస్టమ్స్, ఎక్స్టర్నల్ డెవలప్మెంట్, ఇంకా ల్యాండ్స్కేపింగ్ లాంటి పనులు కూడా ఉన్నాయి. అందుకే ఇప్పుడు గ్రౌండ్లో మనకి కనిపిస్తున్న ఫైనల్ లుక్కి వెనుక కేవలం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మాత్రమే కాకుండా ఈ పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ కూడా ఉంది. ఇప్పుడు మనం టవర్లని దగ్గరగా చూస్తే ఎక్స్టీరియర్ వర్క్ పూర్తయినట్లుగా కనిపిస్తుంది. టవర్ల మధ్యలో ఉన్న ప్రాంతాలని చూస్తుంటే ఇంటర్నల్ డెవలప్మెంట్ కూడా మంచి స్థాయిలోనే ఉంది. మరోవైపు ఈ టవర్ల చుట్టుపక్కల గ్రౌండ్ రియాలిటీని చూస్తే అమరావతిలోని ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ కూడా దశల వారీగా కొనసాగుతున్నాయి. కానీ మనం ఇప్పుడు ప్రత్యేకంగా ఎమ్మెల్సీ టవర్స్నే చూస్తే ప్రధాన భవన నిర్మాణం పూర్తయింది. ఎక్స్టీరియర్ ఫినిషింగ్ పూర్తయిన స్టేజ్లో ఉంది. ఇంటర్నల్ డెవలప్మెంట్ కూడా బాగా కనిపిస్తుంది. ఇక హ్యాండ్ ఓవర్ ఎలొకేషన్ తదుపరి కీలక దశ అన్నమాట. ఒకప్పుడు నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంగా కనిపించిన ఈ ప్రదేశం ఇప్పుడు పూర్తి స్థాయి రెసిడెన్షియల్ కాంప్లెక్స్గా మారిపోయింది. రాబోయే రోజుల్లో ఈ టవర్లను జీఏడీ అధికారికంగా స్వీకరించి ఎమ్మెల్సీలకు అలాట్మెంట్ చేసే ప్రక్రియ పూర్తయితే ఇవి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లో ప్రజాప్రతినిధుల కోసం ఉపయోగంలోకి వచ్చే ముఖ్యమైన రెసిడెన్షియల్ బిల్డింగ్స్గా అయితే మారుతాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి అమరావతి అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.